హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువీస్ కిచెన్. ఈ రోజు ఈ వీడియోలో చిట్టి చిట్టి కాజాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సినవి ఒక కప్పు మైదా, ఒక కప్పు చక్కెర, చిటికెడు సాల్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మైదా వేసి ఉప్పు మరియు వేడి నూనె ఒక 2 చెంచాలు వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పిండి చేతితో పట్టుకుంటే ముద్దలా అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం కోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పంచదార, అరకప్పు నీళ్లు వేసుకోవాలి. పాకాన్ని కలుపుతూ తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపెట్టిన పిండిని మరొకసారి కలుపుకొని 2 భాగాలుగా చేసుకోవాలి. పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెం చేసుకుంటూ చిన్న చిన్న పూరీలా చేసుకోవాలి. పొడి పిండి చల్లుకుంటూ పూరీలో రౌండ్ గా చేయాలి. ఇప్పుడు మనం చేసిన పూరీ మీద కొంచెం నూనె వేసుకొని అప్లై చేయాలి. మనం రోల్ చేసినప్పుడు అతుక్కుపోకుండా కొంచెం పైన పొడి పిండి చల్లుకోవాలి. రెండింటిని ఒకసారి అప్లై చేసిన తర్వాతకి పూరీ మొత్తాన్ని చుట్టేయాలి. చిన్న ఎక్కడ గ్యాప్ లేకుండా అతుక్కుపోకుండా పొడి పిండి చల్లుకుంటూ మనం రోల్ చేసిన పిండిని చిన్న చిన్నగా కట్ చేయాలి. మనకి కాజాలు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవాలి. పొరలు పొరలుగా రావాలంటే పూరీలు 3-4 లేయర్స్ వరకు వేసి చుట్టేయచ్చు. ఇప్పుడు మనం కట్ చేసినవన్నిటిని జస్ట్ ఫింగర్ తో ఒక ప్రెస్ చేయాలి. చాలా లైట్ గా ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా అదిమితే పొరలు పొరలుగా రావు. చేసినవన్నీ ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కి గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ హీట్ లో ఉండాలి. గ్యాస్ ఏమో సిమ్ లో ఉండాలి. మనం చేసిన కాజాలన్నింటినీ వేసుకుంటూ లైట్ గా ఫ్రై చేసుకోవాలి. వేసినవన్నీ పైకి వచ్చిన తర్వాతకి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతకి తీసేయాలి. ఈ టైంలో పాకం కూడా హీట్ లోనే ఉండాలి. ఇలా ఫ్రై చేసినవన్నిటిని పాకంలోకి వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు పాకంలో ఉంచేసి తీసేయడమే. అంతే అండి, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే చిట్టి చిట్టి మడత కాజాలు రెడీ అయిపోతాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.